ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 10 గంటల తర్వాత ఆయా కేంద్రాల ప్రధాన గేట్ను మూసివేస్తారని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ వస్తువులను కానీ అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్షకు చెప్పులు మాత్రమే ధరించి రావాలని, బూట్లు వేసుకుని రావద్దని, ఉదయం 9:30 నుంచే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని చెప్పారు. బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్లను, పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్లు, గుర్తింపు పత్రాల పరిశీలనకు ప్రతి 100 మందికి ఒక అధికారిని నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, 3 నుంచి 5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనాథ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల కోసం శనివారం నుంచే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారం అందించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి కేంద్రానికి చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. ఇవాళ తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగబోతోంది. మరి కాసేపట్లో పరీక్ష కూడా ప్రారంభం కాబోతోంది. ఈ పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఇప్పటికే క్లియర్ చేసిందంటూ చెప్పుకోవచ్చు. ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 1 గంట వరకు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. అయితే 9 గంటల నుంచే ఇటు అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలంటూ కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో 9 గంటల నుంచి అభ్యర్థులను ఒక్కొక్కరిని కూడా లోపలికి పంపించేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకుంటూ ఉన్నారు. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. తమ వెంట తెచ్చుకున్నటువంటి హాల్ టికెట్ల ఆధారంగా తమ సెంటర్కు సంబంధించినటువంటి వివరాలు సరిచూసుకోవడంతో పాటు ఇక అన్ని అంశాలు కూడా ఒకసారి మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. గతంలో జరిగినటువంటి తప్పుదాలను మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లను, జాగ్రత్తలను తీసుకుని పరీక్ష నిర్వహణకు సిద్ధమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. ఇందులో సుమారుగా 4,03,000 మంది పరీక్ష రాయబోతున్నారు అభ్యర్థులు. వీరంతా కూడా ఆయా పరీక్షా కేంద్రాలకు వస్తూ ఉన్నారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమంటూ ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఇటు పరీక్షా కేంద్రానికి ముందుగానే తరలి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. పరీక్ష 10:30 గంటలకు అయితే 9 గంటలకు లోపలికి అనుమతిస్తే చాలా మంది కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి నిబంధనలను అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇటు సిబ్బంది కూడా పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా టీజీపీఎస్సీ నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామంటూ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇటు పరీక్షా కేంద్రాలు వద్ద కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు రాక కావచ్చు, తర్వాత పరీక్ష జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మొత్తం పరీక్ష జరుగుతున్నప్పుడు తనిఖీలు చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షా కేంద్రం నుంచి సుమారుగా 200 మీటర్ల వరకు కూడా ఈ యొక్క 144 సెక్షన్ అమలవుతుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటప్పుడు అభ్యర్థులకు టీజీపీఎస్సీ కొన్ని రకాల సూచనలు చేసింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటప్పుడు కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకుని వెళ్లాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే హాల్ టికెట్ తో పాటు ఈ 3 నెలల కాలంలో
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా తీసుకెళ్లాలంటూ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరోవైపు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేటర్లు కానీ, ఇక సెల్ ఫోన్లు కానీ, పెన్ డ్రైవ్లు కానీ, బ్లూటూత్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా తీసుకుని వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నిబంధనలు, చెప్పినటువంటి నిబంధనల ప్రకారమే అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలను రాయాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటిస్తామంటూ టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తానికి 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 1 గంట వరకు కూడా ఈ పరీక్ష కంటిన్యూగా నడుస్తుంది. అభ్యర్థులు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి అనుమతించేది లేదంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 897 పరీక్షా కేంద్రాలు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగబోతోంది. మొత్తానికి ఏర్పాట్లు అయితే మాత్రం టీజీపీఎస్సీ క్లియర్గా చేసింది.